ఆఫ్థల్మాలజీలో లేజర్స్ అనేవి చాలా రకాలు ఉన్నాయి. అవి ఎటువంటివి అనేది నేను ఇప్పుడు చెప్తాను మీకు. అంటే దాంట్లో లైట్ వేవ్ లెంత్‌ని బట్టి మనము లేజర్ అనేది దానికి నేమ్ చేయడం జరుగుతుంది. సో, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేజర్స్ డిఫరెంట్ ప్రొసీజర్స్‌కి యూజ్ చేస్తాం అనమాట. అన్ని లేజర్స్ ఒకటే కాదనమాట. దాని వేవ్ లెంత్‌ని బట్టి. ఎన్‌డి యాగ్ లేజర్ అని ఒకటుంటది. ఎన్‌డి గ్రీన్ లేజర్స్ అని ఉంటుంది. తర్వాత ఆర్గాన్ ఫ్లోరైడ్ అంటే ఎగ్జైమర్ లేజర్ అంటారనమాట. దాని వేవ్ లెంత్ డిఫరెంట్ అనమాట. ఆ వేవ్ లెంత్ మైక్రాన్స్‌లో మెజర్ చేస్తాం. దాన్ని బట్టి అవి డిఫరెంట్ ప్రొసీజర్స్‌కి యూజ్ చేస్తాం అనమాట. సో, కమింగ్ టు దిస్ మెషిన్, దిస్ ఈస్ ఆర్గాన్ లేజర్ మెషిన్ విచ్ వి యూజ్ ఫర్ ఎన్‌డి యాగ్ అంటాం దీన్ని. దీన్ని మనము క్యాప్సులాటమీ అంటే క్యాటరాక్ట్ సర్జరీ చేసిన తర్వాత కొద్ది మందికి లెన్స్ పెట్టుంటాం కదా, ఆ లెన్స్ పెట్టిన పోస్టీరియర్ క్యాప్సూల్ అనే సపోర్ట్ మీద ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. దాన్ని మనము ఈ లేజర్తో క్లీన్ చేస్తే వాళ్ళకి చూపు అనేది బాగా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. అంటే క్యాటరాక్ట్ చేసినాక చాలా మందికి చాలా ఇయర్స్ వరకు బాగుంటుంది, కానీ కొద్ది మంది పేషెంట్స్ మటుకు పోస్టీరియర్ క్యాప్సూల్ ఒపాసిఫికేషన్ అంట. అంటే పోస్టీరియర్ క్యాప్సూల్ మీద ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది. ఈ యాగ్ లేజర్తో క్లీన్ చేస్తాం. సో, అలాగే ఈ లేజర్ ఇంకొక ప్రొసీజర్ కూడా వాడతాం అనమాట. యాంగిల్ క్లోజర్ గ్లకోమా అంటాము. అంటే కంట్లో ప్రెషర్ పెరగడానికి 2 రీజన్స్, ఓపెన్ యాంగిల్ లేదా క్లోజ్ యాంగిల్ అంటాం. ఈ క్లోజ్ యాంగిల్ వాళ్ళకి మనకి ప్రెషర్ ఎందుకు పెరుగుతుంది అంటే కంట్లో సెక్రీట్ అయ్యే ఫ్లూయిడ్ యాక్వెస్ అనేది బయటికి వెళ్ళే పాత్వే అనేది నారోగా ఉంటుంది అనమాట. సో, దాన్ని మనం ట్రీట్ చేయాలంటే మెడిసిన్స్తో యాంగిల్ అనేది ఓపెన్ అవ్వదు. దానికి ఈ యాగ్ లేజర్ యూజ్ చేసి మనము ఆ యాంగిల్ని వైడ్ చేస్తాం. అప్పుడు ప్రెషర్ అనేది తగ్గుతుంది. క్లోజ్ యాంగిల్ గ్లకోమా అనేది కంట్రోల్లోకి వస్తుంది అనమాట.